ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికల బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బీజేపీ రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేసింది. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి జమిలి ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపగా మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తర్వాత లోక్సభలో ఏ క్షణంలో అయినా బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికల బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ ఇందుకోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాస్తవానికి జమిలి ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలిపాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తర్వాత లోక్సభలో ఏ క్షణంలో అయినా బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.